I'm studying 8th standard at Srinivasa Vidyagruha and today I want to perform an activity. Now I am able to. First I want to ask you a question. Do you know how many countries are there in the world? 195 countries are there in the world. Now I am able to guess all the country names by seeing the flag. Now I want to invite any few students to come onto the stage. Now shuffle these cards. Pick 3 cards randomly. You will be able to see the country name by the backside of the flag. Colombia is correct. Chile is correct. Libya is correct. Afghanistan is correct. Cote d'Ivoire or Ivory Coast is correct. Canada. ప్రపంచంలో Jordan. 1 minute వరల్డ్లో ఉన్నటువంటి 195 కంట్రీస్ 195 దేశాలు ఐఎమ్ హియర్. Poland. ఫ్లాగ్ చూస్తే కంట్రీ ఫ్లాగ్ చూస్తే నేషన్ చెప్తుంటారు. Portugal. Correct. Nicaragua. Yes. Republic of Congo. Claps, what a talent. Mauritania. Correct. Namibia. Yes, correct. Syria. Yes, correct. Parents side, anyone? Parents side, Thank anyone? you for giving this opportunity. Now I want anyone from the parent to pick the card randomly. Please come first. Okay. Grenada, Senegal, Seychelles, Somalia, China, Ireland, Denmark, Czech Republic, Claps. Cyprus, Bulgaria, Croatia, Bosnia and Herzegovina, Venezuela, Uruguay, Kiribati, Barbados, Australia, Latvia, Brazil, Bolivia, Saint Lucia, Mexico, Correct. Benin, Correct. Madagascar, Correct. Jamaica, Correct. Honduras, Correct. New Zealand, Correct. Slovenia, Correct. Turkey, Correct. Vanuatu, Correct. Ethiopia, Correct. Guatemala, Kyrgyzstan, Okay. Canada, Correct. Afghanistan, Correct. Cote d'Ivoire, Portugal, Poland. Okay, done, sir. Congratulations to my daughter. Good boy, good Nagalakshmi Nalipena. Thank you so much. Once again, thank you so much.
దేవుడు వచ్చాడే
తీరి మబ్బు తిరుల ముడిని తిరుల ముడిని
రావాలి. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ అంట. మన పేరెంట్స్ వస్తారా రారు? అవును, మన పేరెంట్స్ వస్తారా రారు? అమ్మోలేమో వస్తారంటారు, నాన్నోళ్ళేమో ఇంకా వస్తారంటారు. పంపించాలి. మీరేంటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారా? ఒకేసారి అప్పుడు వస్తాను. మా అమ్మకి నా చదువు కన్నా ఇంట్లో పనులే ఎక్కువైపోయాయి. మమ్మీ రేపు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి. సరే పద, నేను మీ మేడంతో మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ మేడం. మీ అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ మేడం. ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి పక్కన పెట్టండి. మొన్న మీరు మా అబ్బాయిని కొట్టారంట. అసలు ఎందుకు కొట్టారు? ఇంతవరకు మేమే ఒక్క దెబ్బ కూడా వేయలేం మా పిల్లాడి మీద. అసలు మీరు ఎలా వేయగలరు? చదవకుండా డిసిప్లిన్ లేకపోతే కొట్టకుండా ఏం చేస్తాను మేడం? మా అబ్బాయి చదువుకోకపోయినా పర్లేదు, మీరు మాకు అసలు కొట్టద్దు. అదేంటి మేడం, చిన్నప్పుడు మంచిగా ఉండేది కదా, పెద్ద నాకు మంచి మార్గంలో ఉండేది. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మొక్కే వంగేది మానే వంగుతున్నాయి. చిన్నప్పుడు మంచి మార్గంలో ఉంటేనే కదా పెద్ద నాకు మంచి మార్గంలో ఉండేది. సరే మేడం, ఈసారి నుంచి మా అబ్బాయిని చిన్నగా కొట్టి కాస్త మంచి మార్గంలో ఉంటాను. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఏ ఆగవే, అసలే ఈ సీరియల్లో ఈవిడ చనిపోయిందో బతికిందో మేము స్కూల్లో వేలకు వేలు పోలు మనీ పోసి మిమ్మల్ని చదివిస్తుంది ఎందుకు? రేపు వెళ్ళి మీ టీచర్ని అడుగు. నేను బిజీగా ఉన్నా, ఆగు, మీ నాన్నకి ఫోన్ చేసి అడుగుతా. హలో, రేపు అమ్మాయికి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందంట, వెళ్తావా? మీ నాన్న కూడా రాడంట. సరేలే, ఈసారి ఎప్పుడైనా వస్తాంలే. రావాలి, పదా వెళ్దాం స్కూల్కి. ఇంటి దగ్గర మా పనులు మానుకొని మరీ చదివిస్తున్నాను, ఫస్ట్ ర్యాంక్ రావాలి. అలానే కదా మేడం? అలా కాదు మేడం, ఎవరి కెపాసిటీ కోసం ప్రెజర్ చేయను. సరే మేడం. మమ్మీ మిస్ ఫోన్ చేశారు. హలో మేడం. హలో మేడం, చెప్పండి. మేడం, ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, మీరు మీ అమ్మాయితో స్కూల్కి రండి. సరే మేడం, మా అమ్మాయిని నేను తీసుకొస్తాను. సరే మేడం. మీ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది అంటారు, వస్తాను, వెళ్దాం పదా. రాను. ఎందుకు నువ్వు రావు? నేను సాటర్డేనే స్కూల్కి వెళ్తాను. ఎందుకు నువ్వు సాటర్డే అయితే స్కూల్కి వెళ్తావు? సాటర్డే అంటేనే ఇష్టం, అందుకని సాటర్డేనే స్కూల్కి వెళ్తాను. సరే పదా, మీ మేడం అడుగుతాను. గుడ్ ఈవినింగ్ మేడం, కూర్చోండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఎందుకు మేడం? మా అమ్మాయి సాటర్డే అయితేనే స్కూల్కి వస్తుంది. మేడం, మీ అమ్మాయికి క్లబ్ యాక్టివిటీస్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చదువు కన్నా. అంటే మా స్కూల్లో కొన్ని క్లబ్స్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ గ్రూమింగ్ క్లబ్, అగ్రి క్లబ్, హెల్త్ అండ్ వెల్నెస్ క్లబ్, ఇలా కొన్ని క్లబ్స్ ఉన్నాయి మేడం. దీనిలో క్లబ్ యాక్టివిటీస్ జరిపిస్తుంటారు. అందుకనే మీకు మీ అమ్మాయికి స్టడీ కంటే క్లబ్ యాక్టివిటీస్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. మీరు మరి రోజు క్లబ్ యాక్టివిటీస్ పెడితే మా అమ్మాయి రోజు స్కూల్కి వచ్చింది కదా మేడం? డైలీ సబ్జెక్ట్లో ఉన్న యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు మేడం. కానీ మీ అమ్మాయికి యాక్టివిటీస్ కంటే స్టడీలో ఉన్న యాక్టివిటీస్ కంటే క్లబ్ యాక్టివిటీసే ఎక్కువ ఇంట్రెస్ట్. అలానే ఒక 2 మొక్కలు తీసుకొని ఒక మొక్కకి డైలీ నీళ్లు పోస్తూ ఉంటే ఇంకొక మొక్కకి డైలీ నీళ్లు పోస్తూ ఉన్నాం. అప్పుడు డైలీ నీళ్లు పోస్తున్న మొక్క ఏమైద్ది? బాగా పెరిగిద్ది. డైలీ నీళ్లు పోయిన మొక్క ఎండిపోయిద్ది. అలానే మన మైండ్ కూడా డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటేనే నాలెడ్జ్ పెరిగి మనం సక్సెస్ఫుల్ అవుతాం.
కాబట్టి డైలీ స్కూల్కి వచ్చి ఏమైనా నేర్చుకుంటేనే కదా మన నాలెడ్జ్ పెరిగేది. సరే మేడం, మా అమ్మాయిని రోజు స్కూల్కి పంపిస్తాను. సరే మేడం. అమ్మ, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి. అమ్మా ఏంట్రా మమ్మీ అనలేవా? పెద్ద పెద్ద స్కూల్లో అందరు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నువ్వేం ఎప్పుడు తెలుగులో మాట్లాడతావు? అసలు మేడం అడుగుదాం పదా. మేడం, నెక్స్ట్ ఇయర్ నుంచి మా అబ్బాయిని మీకంటే పెద్ద స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. ఎందుకు మేడం, మా స్కూల్కి ఏమైంది? పెద్ద పెద్ద స్కూల్ అయితే అందరు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇక్కడైతే వాడు అసలు ఏం మాట్లాడట్లేదు. మీరు పెద్ద స్కూల్లోనే చూస్తున్నారు మేడం, కానీ మా స్కూల్లో వీక్లీ 2 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. అందులో ప్రత్యేకంగా పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటారు. తెలుగు అనేది మన మాతృభాష కాబట్టి అది మనకు అలవాటు అయిపోతుంది, కాబట్టి ఇంట్లో అలా మాట్లాడతాం. ఒకవేళ మీరు తనతో ఇంగ్లీష్లో మాట్లాడి ట్రై చేయండి, తను కూడా మీతో ఇంగ్లీష్లో మాట్లాడతాడు. నిజంగానే మేడం, చదవడానికి బాగానే చదువుతాడు, కానీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటే. మేడం, మీ అబ్బాయి స్పెల్లింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాడు. ఇలాంటివి కూడా ఉంటాయా? మా స్కూల్లో స్పెల్లింగ్ మంచిగా రావాలనే ఉద్దేశంతో స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ కూడా పెడుతూ ఉంటాం. సరే మేడం, మీరే దగ్గరని మా అబ్బాయికి అన్నీ నేర్పించాలి. సరే మేడం, థ్యాంక్ యూ. అలాగే మేడం, మా పేరెంట్స్గా మీ బాధ్యత కూడా తీసుకోవాలి. మేము ఒక్కరిమే బాధ్యత తీసుకుంటే అట్లాగా, మీ బాధ్యత కూడా తీసుకుంటేనే కదా పిల్లలు మంచిగా చదువుకోగలరు. సరే మేడం. అమ్మ, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, ఖచ్చితంగా రావాలి. సరే పదా వెళ్దాం. నమస్తే మేడం, పేరెంట్స్ మీటింగ్ అన్నారంట కదా, ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తే నేను సైన్ చేసి వెళ్తాను. కూర్చోండి మేడం. లేదు మేడం, ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తే నేను సైన్ చేసి వెళ్తాను. అది మార్క్స్ చూసి సైన్ చేయండి. అదంతా వచ్చి మేడం, ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి, సైన్ పెట్టి వెళ్తాను. అదేంటి మేడం, మార్క్స్ చూడకుండా సైన్ చేస్తే ఎట్లయినా మీ అమ్మాయి ఎలా చదువుతుందో అర్థం అవ్వాలి కదా. రోజు స్కూల్లో మీరు చూసుకోవడానికి మీరు ఉన్నారు. ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తుంది, తను చదువుకోకుండా ఎక్కడికి వెళ్తుంది? అలా కాదు మేడం, ఎంత స్కూల్కి పంపించి ట్యూషన్కి పంపించినా తను ఎలా చదువుతుందో మీకు అర్థం అవ్వాలి కదా. చదువుతుందో మీకు అర్థమైంది మేడం. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలిసి కొడతాం, కాబట్టి సేమ్ అలానే మీరు ఒక చేయి మేము ఒక చేయిగా ఉంటేనే కదా పిల్లలు మంచిగా ఎదిగేది. సరే మేడం, ఈసారి నుంచి దగ్గర నుంచి చదివించుకుంటా. సరే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, కూర్చోండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఇదిగో మా పెద్ద అబ్బాయి, ఇది మా చిన్న అమ్మాయి. మా పెద్ద అబ్బాయి మేము డాక్టర్ చేయాలనుకుంటున్నాం, మా చిన్న అమ్మాయి మేము ఇంజనీర్ చేయాలనుకుంటున్నాం. మా పెద్ద అబ్బాయి డాక్టర్ అవుతారని ఖచ్చితంగా నమ్మకం ఉంది, కానీ మా చిన్నమ్మాయి ఎప్పుడు చూసినా ఆటలంటూ చదువులు పక్కన పెట్టింది, ఎప్పుడూ మర్చిపోతూ ఉంటుంది. మీరే చూసుకోవాలి మేడం. పిల్లలు చదివేటప్పుడు వాళ్ళకి నచ్చిన దారిలో వెళ్తేనే వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు. అలా అని మీ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ఎలా చదువుతారు మేడం? వాళ్ళ ఇష్టం ప్రకారం వెళ్తేనే వాళ్ళు మంచిగా చదువుకుంటారు. అయినా మర్చిపోకుండా ఉండాలంటే ఒక రాయిని ఒక స్పాంజ్ని తీసుకో. ఒక రాయి మీద నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అదే స్పాంజ్ మీద నీళ్ళు పోస్తే అలానే మన మైండ్ కూడా ఒక స్పాంజ్లా ఉంటేనే చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోగలం. కాబట్టి దాని మైండ్ని ఎప్పుడు షార్ప్గా ఉంచుకోవాలి. చెప్పినట్టే వాళ్ళ ఇష్ట ప్రకారం చదివిస్తాను. సరేనండి. అరే, అసలు నీకు గుర్తుందా? ఎప్పుడు వాడికంటే తక్కువ తెచ్చుకోవడమేనా? నిన్ను చదివించి డబ్బులు దండగా నాకు. ప్రతిసారి నన్ను రాజేస్తే పోలిస్తాను. నిజమే మేడం, ఎందుకు పద్దాకలు వేరే వాళ్ళతో పోలిస్తూ ఉంటున్నారు? ఎవరి కెపాసిటీని బేస్ చేసుకుని వాళ్ళు చదువుతారు మేడం, అంతేగాని వాళ్ళు ఇంతే చదవాలి అంతే చదవాలి అని మనం చేయకూడదు. ఎవరి కెపాసిటీని బేస్ చేసుకొని వాళ్ళు చదివితేనే కదా వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు. వాళ్ళు వీటిలో
సరేనండి, ఇప్పటి నుంచి నువ్వు ఎంతవైతే చదువుకోగలవో అంతే చదువు, ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చాను. మేడం, థ్యాంక్ యూ. సర్లే కానీ కొంచెం ఆ న్యూస్ చదివి పెట్టమ్మా. ఫిలమెంట్ అది పార్లమెంట్. తెలుగు చదవడం కూడా రాదా నీకు? చదువుతానున్నమ్మా. సర్లే కానీ 5 2 ఎంత? 4. 4 అంటే 4. 4 7. మీ మేడం దగ్గరికి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ మేడం, కూర్చోండి. గుడ్ ఈవినింగ్ మేడం. మా అమ్మాయికి సరిగ్గా తెలుగు చదవడం కూడా రావట్లేదు మేడం. నిచ్చిల్ ఎక్కడున్నావు? సోలో సాంగ్ రెడీగా ఉంది. తెలుగు మనం రాస్తూ ఉండగానే వస్తుంది మేడం. కాబట్టి కొన్నాళ్ళు ప్రాక్టీస్ కావాలి. కంపల్సరీ మీ అమ్మాయికి తెలుగు వచ్చేలా నిచ్చిల్ 10th క్లాస్ నుంచి సోలో సాంగ్ నెక్స్ట్ రెడీగా ఉండాలి. చదివేలాగా చూడండి మేడం. అలాగే మేడం, ఖచ్చితంగా చూస్తాను. అలాగే లెక్కలు చేయడం కూడా రావట్లేదు మేడం. సరే మేడం, అది కూడా నేర్పిస్తాను. సరే మేడం, మేము ఎలాగో చదువుకోలేదు, మా పిల్లలన్నా బాగా చదువుకోవాలనుకుంటున్నాం మేడం. మీరే ఈ బాధ్యత ఉంచాం మేడం. మేము ఒక్కలమే కాదు మేడం, మీరు కూడా మీ బాధ్యత తీసుకుంటేనే కదా పిల్లలు మంచిగా చదువుకోగలరు. మా వైపు నుండి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, మీ వైపు నుండి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే పిల్లలు ఎంతవరకు చదువుకొని టీచర్స్ మీద మీ రెస్పాన్సిబిలిటీ వదిలేకండి. టీచర్స్తో పాటు పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే కదా పిల్లలు మంచిగా చదవగలిగేది. కాబట్టి ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అయ్యి పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని కోరుకోండి. ఓకే, అలాగే. Solo singing, join your hands to welcome them. நிலவே உன் நிழலினை தொடர்தின நாளும் விடு
దోస్తులు చేసినట్టేరా కొట్టు పోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టుగా చల్లగాలి మోసుకొచ్చరా సేను శిలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా వాడుకున్న పూల సప్పట్లు గట్టి మాటలు కాల్వ కట్టలు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల
P.G. Vishnu Remix. It's a good performance. My song name is Somasillipothunave Part 1. Next 9th class boys, get ready for performance.
చుట్టూ తిప్పుకున్నావే ఓ చిన్నారావులమ్మ చెమటగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ ఎవరైనా సలామేలా అడుగడుగు నువ్వేలా నడవనగా ఏవేళ ఎవరు నన్ను ఇచ్చేలా విసిరితే విలా విలా తల్లిద అలా ఇలా my name is Bella ఒకటే సైన్యం నా వచ్చాడిలా my name is Bella మెరుపే మనిషైతే పుట్టాడిలా మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులిల కరుణిలో మన బతలు పెద్ద పులిల కరుణిలో మన బతలు ఏం చేస్తున్నావా? మంచి మార్క్స్ తెచ్చుకొని బ్యానర్ చేసుకోవచ్చు కదా. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటావా? ఏంటి బుక్స్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటావు నువ్వు? మరి ఇంకెలా? నీకు ఇప్పుడు తెలియదు అది విషయం. ఏం విషయం? ఒక ఐటెం తెచ్చారు. ఐటమా? ఏం ఐటమ్? అంటే ఒక ఫోన్. దానిలో నీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. అన్నీ అంటే యూట్యూబ్ వీడియోస్, ఎడ్యుకేషన్ పరంగా అన్నిటి పరంగా దానిలో కావాల్సినవన్నీ ఉంటాయి. నీకు ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏంటి? దానివల్ల యూజ్ ఏంటంటే నీకు బుక్స్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది అనుకుంటున్నావు కదా. నీకు అర్థం కాని సిలబస్ అన్నా, ఎడ్యుకేషన్ పరంగా డౌట్స్ అన్నా అది క్లారిఫై చేస్తుంది నీకు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా దీన్నే వాడుతున్నారు. ఎందుకు? స్కూల్ నుండి వచ్చినప్పటి బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి వాడుతున్నారు. నువ్వు కూడా వాడు. ఎందుకు లేటు? నా కాడ లేదే. నేను ఇస్తాను. ఇప్పుడు ఉందా నీ కాడ? ఉంది కదా. అయితే నేను తప్పనిసరిగా వాడతాను. ఓకే. ఏం చేస్తున్నావురా? కనిపించలేదా? ఫోన్ ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తుంటే అసలు టైమే తెలియట్లా. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఎంతసేపు ఇస్తాను. గేమ్స్ ఆడి మంచి మజా వస్తుంది. గేమ్స్ ఆడితే ఏమొచ్చింది? మంచి మజా. అదేదో 20 రూపాయలు పెడితేనే వచ్చిందిగా. అది వేరు ఇది వేరురా. అవునా? నాకు రాదే. ఇస్తాగైతే ఆడుకో. ఎలా ఆడాలి?
ఏమి చేస్తారు, కిల్ చేయాలి వాళ్ళని. సరే. బ్యాక్ సైడ్ వచ్చాడు. వచ్చాడు. స్కోప్ సరే. రివై రే. బ్యాక్ సైడ్ వచ్చాడు. అరే వాడే బ్యాక్ ఎదురే ఏమైంది? ఇప్పుడు ఉన్నాడు అరే నిన్నాడు. ఒక నిమిషం ఆగండి. నిన్నెవరు లెక్క చేయాలి ఫస్ట్ ఏడా వచ్చాడు బ్యాక్ సైడ్. అర్రే ఏంటి మీ బాధ? ఫోన్ మాట్లాడండి. పిలుస్తాను పెద్దోను. ఎవరు మీరు? అంటావేంటి? ఏంటి పక్క? సరే చెప్పు, ఏంటి నీ బాధ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించలేదా? ఫోన్ వాడుతున్నా, ఆడుతున్నా. ఏమొచ్చింది అంటే మాస వచ్చిందని చెప్పాడు. దీన్ని మించిండిద్దా? దంసప్ప మందు అంటారు. ఇది మందా? మందంటే దాని గురించి ఏంటి అసలు? దీని గురించి పెద్ద హీరోలే పాటలు రాశారా. ఇంటికెళ్ళినాక నీకు పాటే ఉంటది మచ్చా నీకు కూడా. ఏంటిది పాట? ఏం పాట? మందు పాట పాడమంటావా? పాడి వింటారైతే. ఇక్కడికైనా ధైర్యం వస్తుంది, పేదోడికైనా పండగ వస్తుంది, జ్ఞానం వస్తుంది. మందులనే దీనిని మించిన యోగం ఉండదు, దీనికి తగ్గని రోగం ఉండదు. లోకాన్ని మాడిచి పెట్టుకున్నది ఎందులోనే. ఇంటికి వెళ్ళాక మీకు ఉంటది, అది ఏమో నాకు తెలిసేనే చెప్పేశారుగా. అయితే ట్రై చేయాల్సిందే. అయ్యో రాట్లా మర్చిపోయా రాదురా. చూసావా? చచ్చింది. నేనేం చేయాలి? అది తాగినామంటే ఏం చేసుకున్నట్టు మళ్ళీ కప్పు వచ్చి తాగి ఏంటి కిక్ వచ్చింది అన్నాడు? ఏం లేదు, నార్మల్ గానే ఉంది. తిరుగుతుంది. ఏం చేస్తున్నారా? ఎవడరా నువ్వు? ఏం చేస్తున్నారా? ఏంట్రో డైలాగులు వస్తున్నాయి. ఏంటి? ఏం చేస్తున్నా? ఏంది తాగుతున్నారా? ఏంట్రా పిల్లలు చెప్పి నేను అవి చేస్తావు? నువ్వు పెద్దోడివా? నీకు అంత పెద్ద ఉందా? కావాలా? ఏంటిది? పొడి అంటారు. పొడి? ఏం పొడి? పేపర్లోనే పొడి. నేనేం చేస్తారు? పీల్చుకో. ఒకసారి చూపివా? నాకు రాదు. ఇంటికి వెళ్ళి పిలుస్తారేనా? ఏదో ముక్కడ పెట్టుకొని రాదు. ఎలా ఇది అమ్మో అబ్బా తిరిగిపోతుందిగా. భలే ఎంజాయ్ చేస్తున్నావుగా. అవునరా, నువ్వు కూడా చేస్తావా? నాకు వద్దులే కానీ ఇంటికి వెళ్ళి చేస్తారా? అందుకే సరే
డబ్బులు ఎక్కడే నీకు వీటన్నిటికి? ప్రస్తుతానికి ఉన్నాయి. తర్వాత అంటే వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? మీ ఇంటికి వెళ్ళు, ఆ, స్కూల్లో ఫీజు కట్టాలని చెప్పు, ఆ, డబ్బులు అడుగు. అలా అడిగితే ఇస్తారంటావా? ఈరంటావా? డౌట్గానే ఉంది. ఉంటుంది ఇప్పుడే. చెక్ అయ్యి షాపింగ్ చేయమన్నాడు, దానికి తీసుకోవాలంటే ఇస్తానంటావా? దానికి ఇరు. సరే సరే బాగా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఆయన అడగాలి కానీ ఆయన ఇస్తారో ఎవరు. డాడీ చెప్పరా? మనీ స్కూల్లో బుక్స్ ఫీజు కట్టాలి. మొన్నే కదా ఇచ్చింది నీకు. మళ్ళీ బుక్స్ వేరే కొత్తగా కొనమన్నారు. మళ్ళీ కొత్తగా వచ్చినాయా? ఏదో బుక్స్ వచ్చినాయి అంట, కొనమన్నారు. సర్లే, మొన్నేగా కట్టింది, తర్వాత ఇస్తానులేరా నీకు. ఇవ్వచ్చుగా ఇప్పుడు, మళ్ళీ తర్వాత ఏంటి? రేపు ఇస్తాలేరా, నేను మాట్లాడతాలే కానీ ఏమైనా అంటే. అందుకే నీ పేరు చేయడం పెట్టారు. అబ్బా ఈయన డబ్బులు ఇవ్వట్లేదు, అలా ఏ బ్రో ఏం చేస్తున్నా? ఫీల్ అవుతున్నా బ్రో. మా డాడీ మనీ ఇవ్వమంటే ఇవ్వలా, ఏం చేయమంటా ఇంకా. ఏమో మర్యాద అడిగినా ఇవ్వలా. బ్రో నువ్వు లోపల అమాయకత్వంగా ఏం లేకుంటే నీకు ఎవరు డబ్బులు ఇరు. ఇట్లా బెదిరించి కోపం అడిగి అప్పుడు ఇస్తారు. మీ డాడీ బెదిరించి అడుగుతున్నావు డైలీ? నువ్వు అడిగి అప్పుడు ఇస్తారు. అంతే అంటావా? అంతే. కోపంగా అడిగితే ఇవ్వకపోవాలి, సాయంకాలం మీ డాడీ డాడీ వస్తున్నాడు అడగాలి. డాడీ మనీ ఇస్తాను ఈరోజు ఇవ్వవా? చెప్పా కదరా తర్వాత ఇస్తానని. ఇప్పుడు నేను అవును తర్వాత ఇస్తాను, ఈ రోజు వచ్చి అడిగా తర్వాత ఏంటి ఇవ్వాలి, ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? తర్వాత ఇస్తావా ఇవ్వవా? తీసుకో. మరి ఏదో ముందాలు ఇచ్చింది, ఇంత వాదులు ఉండేవి కాదు. ఎందుకు అరుస్తున్నారు ఇప్పుడు? ఓ పెద్ద సరే బ్రో, ఏం చేస్తున్నా? కనిపించలేదా? డబ్బులు లెక్కేస్తున్నా, లెక్కేసుకుంటావా? అంత లెక్కేసుకో. 500 ఉంది, వీటితో ఎట్టా మరి? ఇంకేం కావాలి? ఇంకెంత కావాలండి? ప్రపంచాన్ని నాన్న డబ్బులు ఇంకా సంపాదించి ఇంకా డబ్బు. ప్రపంచాన్ని వెళ్ళటానికి డబ్బులు కావాలా? అసలు ప్రపంచాన్ని నాన్న ఎట్లుంది తెలుసా? ఆ కూలికైనా రాజు అయినా రాజు చెప్తే పని చేయాల్సిందే. అలా చేయడానికి మరి ఏం చేయమంటా? అలా డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలి? హే బ్రో నీకు డబ్బులు కావాలి అంతేగా? అదేగా అప్పుడు ఆ బ్రో చెప్పెళ్ళాడు. నీకు కష్టపడిన డబ్బులు ఎలా వస్తాయి తెలుసా? ఎవరు నేను చంపేస్తాను బెదిరించి, అప్పుడు కావాల్సిన డబ్బులు వస్తాయి. ఒకడు వచ్చి బెదిరిస్తే ఎత్తాడంటాడు, ఇంకోటి వచ్చి చంపేస్తే ఎత్తాడంటాడు. కోపం కడితే అసలు ఎలా ఇస్తారు? బెదిరించి అప్పుడు ఇస్తారు. ఇవ్వపోవాలి చెప్పి ఇదేవిడ వెళ్తున్నాడు, దొరికాడు. ఆగువా బ్రో, కొంచెం ఆగువా, మనీ ఇస్తావా కొంచెం? మనీయా? ఊరు బ్రో, నువ్వు ఎట్టం అడుక్కునే వాడి దగ్గర గిక్కున్నట్టు కదా. ఇస్తావా ఇవ్వవా? నీ డైలాగులన్నీ అనవసరం నీకు. బ్రో నేను నా పిల్లల చేత మాటలు పెట్టుకొని వచ్చా బ్రో. ఏం బ్రో డబ్బులు లేవని? నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా? లేవు బ్రో. ఇస్తావా చంపేయమంటావా? లేవు బ్రో, నువ్వు చంపేస్తావా చంపేయమంటావా? అయ్యో ఈ దగ్గర నిజంగానే డబ్బులు లేవు, వీళ్ళ పిల్ల నిజంగానే గుర్తించుకుంటుంది. అయ్యా ఇప్పుడు ఈయన చనిపోయాడే. అయ్యో చంపేసావుగా. చంపేశాననే బాధపడుతుంది. నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. కొత్త కాదు ఇన్స్టాగ్రామ్ లో కొత్త కాదు. సరే ఇప్పుడు ఏం చేయమంటా? కొత్తకాల్లో దూకి చనిపో. అంతకుమించి సొల్యూషన్ ఏం లేదా? ఏం లేదు, కొత్తకాల్లో దూకి చనిపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అవునా? కొత్త కాలం దూకమన్నా కట్టేస్తున్నావు. రెండు చేయొచ్చు. చనిపోతే ఏ ప్రాబ్లం ఉండదా? ఉండదు. సరే అలా అయితే. ఇప్పుడు నిద్రపోతున్నాడు. జగన్ ఏమైందిరా? క్షమించు. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా నీ జీవితం నీ ఇష్టమా. చనిపోయే ముందు
మీరు నేర్పించిన బ్యాడ్ హ్యాబిట్స్ నా కొడుకుని చంపేసేటట్టుగా చేశారు కదరా. Moral of the story. Dear parents, we request you, please neglect the phones. Because of phones, first phone వచ్చింది, తర్వాత ఫోన్ నుంచి గేమ్ వచ్చింది, ఆ గేమ్ నుంచి ఆల్కహాల్ వచ్చింది, ఆల్కహాల్ నుంచి డ్రగ్స్ నుంచి కోపం నుంచి అబద్ధం నుంచి చంపడం నుంచి లాస్ట్లో మమ్మల్ని మేము చంపుకునేలా చేసుకునేది ఫోన్. ఆ ఫోన్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలు నిలబడగలవు. ఆ ఫోన్ని ఎలా వాడుతున్నారని నేర్పింది, అది మంచి పర్పస్కి నేర్పింది అనేది ది మోరల్ ఆఫ్ ది స్టోరీ. థ్యాంక్స్ టు ఆల్. That's a good and amazing speech. కాశీ
It's a Rocky song. Give a big round of applause. పశు పరదేశి నేను పరు నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. ఇది సప్ప బీటే మజాబా మజాబా బుద్ధాన్న గొడ్డలేసే పోలీసులు పోతాను నేను అడుగు చేసే హలో ఎవరు నువ్వు చాడయ్యో సామి సుఖంతో గొడ్డెత్తింది భూమి. చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొదటించే హామీ. చాడయ్యో సామి నింగి సుఖంతో గొడ్డెత్తింది భూమి. అక్కడ బోట్లు ఇక్కడ బోట్లు మమ్మల్ని వదలు మీ చిన్నసరికి మేడం స్పీకర్ మేడంకి మైక్ ఎంతమంది వస్తారు ఒక్కళ్ళే మాట్లాడండి ఫైన్ దెన్ ఐ లీవ్. గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నిన్నే. ఈ పాటలు నాన్నల కోసం వేసాడా వీడి కోసం వీడు వాడుకుంటాడా అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే ఊగిలే ఉండిపోరాదే. ఆవిడ వెళ్ళింది ఏడేం పిలుతారో చూడాలి. ఐ విల్ పీకిఫై నీకు సినిమా సువితమా
ఒకటి ఏంటి సిచ్యువేషన్ డిమాండ్ చేసే సీతారాం గారు ఆయన పాట సిచ్యువేషన్ ఉందండి మేము డిమాండ్ చేస్తున్నాంగా వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు చికెన్ నుంచి మనం చూస్తున్నారు ఎవరికి చెప్పండి కొట్టండి. జీవితం తాడులేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం జీవితం నూనెలో చివరికి జారి పడ్డ ఎవరా అదే ఇది బోర్రూమా బారూమా? Are you very angry bird? Hey, you want to buy the shares papers by the seller? Huh? There's no the om, no the passport. God must be really crazy. Lakshmi God will never visify me, you know. I'm going to simplify the shares. I know something like this. I know something like this. అదే నొక్కు పోయింది దాని పాట లేకుండా ఏంటో అనుకున్నాను అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి ఎవరికి రాదు సార్. మీరు మారరా ఒకరిని కొడితే అందరూ మారిపోతారా? పెద్దది ఏమండి వెళ్ళాడదామా? నాకేంటో పట్టు సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? బయటకెళ్ళి నాలుగు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనోడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఎలా పాలం సింహాగని
ఇక్కడ పుట్టింది పుట్టకముందే లెక్కలు కనిపెట్టింది పెట్టనుకుండా జీవిప్పునే కాచామే తెలుగు పేలుతున్నా భయపడకు తెగరామే ఒకటి పట్టిరా రొమ్మెకి పెట్టిరా దండకి పట్టరా ఒకటి పట్టిరా రొమ్మెకి పెట్టిరా దండకి కొట్టరా మేస్త్రి నెక్కుడు పడరా ఈ పేటకు మేస్త్రి నిరుపేదల పాలన ఈ పేటకు మేస్త్రి నిరుపేదల పాలన పెళ్ళి కాయ కష్టం వేగని వాళ్ళకు కబడ్డాలు కష్టి ఓనే మేస్త్రి ఓనే మేస్త్రి లేదా మ్యూజిక్ పిల్ల అతను నవ్వేసి స్పార్క్ మాకే బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవడి డప్పుడు కొట్టండా గుచ్చి గుచ్చి మేరే గుండెల్ని గుల్ల చేసి జారదే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ కళ్ళు సార్ లేడీస్ బాయ్స్ లో మస్తు మాట్లాడు సార్ అన్న అవు మజా చేస్తావా పాడరా మజా చేస్తుండు సార్ పాడు ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండిరా సింపిరి చుట్టుదాన్ని శివలిర కన చుట్టదాన్ని చేతి నక్కి పెట్టేదాన్ని గుంగరాల మెట్టదాన్ని నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు. కంత సీరియస్ జోకేసి ఉన్నావాడా
మన మత మతమే పడదు మనము మనలను మాటే అన్నమే ఎదుటాను సాయో. ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్ ఉంది. నేను నాకెందుకు నేనే షాక్ అయినా. This song remixed by DJ Venkatesh Bhavani Lighting and Sound System. Dayapala. అసలు పిహెచ్డి గురించి చెప్పండి, విన్నవారు? పిహెచ్డి సపరేట్ విన్నా కానీ కలిపి ఫస్ట్ టైం వింటున్నా సార్. మీ ఫ్రాంక్ అది ఆర్డర్ అయితే తప్ప అనిపిస్తుంది సార్. ఎందుకంటే పీ తర్వాత క్యూ ఇంకా ఆర్ వస్తే చిట్టి. మీ డాడీ తెలుగు మీడియమా? జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా? ఎవరన్నా చెప్పు. He is waiting for prime time. I am also aware of Prime and Netflix and not even downloaded one movie of Jackie Chan sir. Jara DJ beta. Explain database. The database is usually made to run and install my average table before missing and install database. DJ Prakash. That was a rock song. చూడు చంద్రుడు వెండి వెలుగులో మెరిసే నా మనసు వికసింది చూడు పార్టీ మసగరావి. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఆ
మన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మోహరి జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణ జటాభుజంగ పింగళ సుర ప్రణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర సురద్వరుత్తరీయ విదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ ఓం నమః శివాయ సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం ఓం నమః శివాయ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకారిమ ప్రభావలంబి కంఠకందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖల్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధినేతి సప్తకం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథాగతిం విమోహనం హి దేహినాంసు శంకరస్య చిన్ విమోహనం హి దేహినాంసు శంకరస్య చిన్ విమోహనం హి దేహినాంసు శంకరస్య చిన్ That was truly రఘుపతి సాయం సతయోజన సతయోజన సరవినియోజన సర పరిలంఘనమే కందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి సాయం సతయోజన సతయోజన సరవినియోజన సర పరిలంఘనమే హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడవాకృత బడబానల కృత బహుభస్వాసన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపుణ జయ మిగదాపు గణే. థ్యాంక్ యూ. శివ శంకర